చెప్పండి. ఇప్పుడు మన జగనన్న పరిపాలన ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. అంటే ఎలా అభివృద్ధి చేస్తున్నారు? మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకుంటుంది. అది ఆటోకి 10,000 పడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అది బయట అందరూ వచ్చేసి జగనన్న అభివృద్ధి చేయట్లేదు, ఎందుకు మాకు వద్దంటున్నారు కదా, మీరు దానికి ఏమంటారు? నాకు మట్టికి బాగానే జరిగింది. ఒకరి సంగతి నాకు తెలియదు. నాకు మట్టి బాగానే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఈసారి వైసీపీ ఓడిపోతుందా? ఓడిపోతుంది అనేది మనం చెప్పలేం కదా. అప్పుడు అది జనం తీరు బట్టి ఉంటుంది. అది నాకైతే ఓకే. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు? ఫ్యానే. ఫ్యాన్. పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన దెబ్బకి ఫ్యాన్ మొక్కలైపోతుంది అంటున్నారు కదా, దానికి ఏమంటారు? వెయిటింగ్ చూస్తూ అంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ పాతాళంలో తొక్కేస్తూ ఉంటున్నారు కదా, దానికి పాతాళం అనేది ఎలక్షన్ అయినాక కదా కౌంటింగ్ తెలిసిపోయేది మన ఇద్దరికి. అప్పుడు దాకా ఇటుండే. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తు గెలిస్తే జగన్ పోతాడు అంటున్నారు, మీరు ఏమంటారు? పొత్తు పెట్టుకోవడం వాళ్ళు అసలు అనవసరం. ఎందుకంటారు? ఆయనకు ఉండేది ఆయనకు ఉంది కదా గతంలో. చంద్రబాబుకు ఉండేది చంద్రబాబుకు ఉంది కదా గతంలో. గతంలో చంద్రబాబు మీకు ఏ విధంగా చేయలేదు పని అంటే నేను ఇళ్ల స్థలాలకు చాలా సార్లు పెట్టాను జన్మభూమి కార్యక్రమంలో. నాకు రాలా. జగన్ మాట ఇచ్చాను, మాట తప్పనంటే నాకు ఇళ్ల స్థలం వచ్చింది. స్లాబ్ కూడా వేసుకోబోతున్నాను. చెప్పారు కదా, ఒకసారి మాట చెప్పండి. ఇది ఆటో కదా 10,000 పడుతుంది సంవత్సరానికి. సరే, ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు? ఉండవలసింది గతంలో ఉండవలసింది. ఇప్పుడు సుచరిత నిలబడుతుంది. మాదంటే తాడికోట నియోజకవర్గం. దండవల్లి శ్రీదేవి మీకు ఎలా అభివృద్ధి చేశారా, చేయలేదంటే ఉన్నప్పుడు మరి ఇళ్ల స్థలాలు వచ్చినాయి అమ్మా. ఎందుకంటే అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉంది కదా, ఇప్పుడు టీడీపీలో పోయింది కదా. అది సుచరిత వచ్చారు, సుచరిత ఏమైనా చేస్తారంటారా? చేసింది నమ్మకం ఉంది. గతంలో టీడీపీ నేను కానీ ఎందుకంటే మనం అంతకుముందు జన్మభూమి పెట్టినప్పుడల్లా ఇళ్ల స్థలాలకు మాటల పేరు చాలాసార్లు పెడితే రాలా. పేరేచర్ల జనక్షన్లో మీటింగ్ జరిగినప్పుడు మాట తెప్పను మెడని తెప్పను అన్నాడు. అట్లాగే ఇళ్ల స్థలాలు పెట్టుకున్నాం. మాకు ఖచ్చితంగా ఇంటి స్థలం వచ్చి మేము కట్టుకున్నాం, స్లాబ్ కూడా వేసుకోబోతున్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మీకు అన్ని ఆటోకి 10,000 పడుతున్నాయి, మాటలు 45,000 వస్తున్నాయి. మనకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందుతున్నాయి. మొత్తం A to Z నాకు నచ్చింది.